ఉండాలి, బాగుండాలి, ఉండాలని కోరుకునేవాడు. దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా వచ్చారు, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునేవాళ్ళం మేమందరం. విజయవాడ గారు చాలాసార్లు చెప్పారు, వంగవీటి రంగా గారు ఆయన పేరు అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ కంటిన్యూ చేశారు. ఈ మధ్యలో అలిగారు, ఈ మధ్యలో పాలిటిక్స్ రాజకీయాలను కలిగిన వ్యక్తిని ఫస్ట్ నేను చూస్తాను. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు, విజయవాడ ప్రజలకి అవసరం, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అవసరం. నిలబడిన వ్యక్తి సరే ఏ పేపర్స్ ఫైనల్ గా మొత్తం జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. రోజు డాక్టర్ కింద వేల బాగా కింద లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే, నువ్వు విజయవాడ ప్రజలకి నీ ముఖం వచ్చేసి చూపించాల్సిందంటే బయటికి పట్టుకోవాలనిపించు. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి హృదయపూర్వక నమస్కారం. వ్యక్తులు చాలా అవసరం, మనకి బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను, మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు. ఫస్ట్ జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు, నేను చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు. చిన్నప్పుడు ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మాడు ఉన్నాడు, దర్శకుడు మెహర్ రమేష్, ఏమన్నా ఇక్కడ మాచవరం మీద వచ్చాడు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చాడు, వేసవి సెలవులు వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది. అలాంటి కొండలు మాచవరం, అలాంటి కొండలు అక్కడికి వెళ్ళేవాడు. అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ దగ్గర పనిచేస్తారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేస్తారు ఆయనతో. అలాగే జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను బెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు తెలియదు. కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి. అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు ఇప్పి నేను జనసేనలోకి వస్తున్నానంటే మనస్ఫూర్తిగా రోజున ఉండే చెప్పాను. జనసేనలో మీరు టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీలు ఐక్యంగా పనిచేస్తున్నాం. నిజంగా భవిష్యత్తు, మీ భవిష్యత్తు మేము అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉన్నామని ఆ రోజు మనసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గ్రాస్ క్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ, మన పోటీ మనకి పొత్తులు మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది. నేను ఎందుకు ఈ సీట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది, జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి. నన్ను అధినాయకత్వం ఒకటి అడిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి 2014లో ఆ రోజున జనసేన, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి ఉన్నాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహం తీసుకెళ్లే రథాలు, వెండి సింహాలు పోతే కాల్మనీలో కూర్చుని అరెస్ట్ వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు, ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బతిలితే ఈ కంటికి బ్లాస్ట్ చేసుకునే వ్యక్తులు, వాళ్ళ నాటకాలకి ఒకటో వాళ్ళ నాయకుడు దెబ్బతిలితే ఆ రాయడం చిత్రంగా ఇంటి పడితే ఈయనకి వెళ్ళి అది ఇంటి తగిలింది. దానికి పాపం చాలా బాధపడుతున్నారు. ఇలా ఇలా కనుగొడితే నేను సినిమాలో కూడా అంత నడుతున్నాను. నేను అంత
పరిష్కారం లేదు పర్ఫార్మెన్స్. మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తా ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధం అనిపిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపుల నుండి తిరుబండాల కేంద్రాల నుండి ఎలా దుర్గంధంలో మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందులు ఉన్నాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీ అన్నింటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకున్నాం. చూడటానికి అదంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది చూడడానికి నైట్ టైం. కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో, రోడ్లు ఉండవు, వ్యవస్థలు సరిగ్గా ఉండవు. అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. చాలా మందికి పక్షవాతం వస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అన్నదమ్ములందరికీ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య, మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేక పక్షవాతం వస్తుంది. దాని మీద దృష్టిలో ఉంది నాకు. దాని మీద నేను సరైన ఆరోగ్యకరంగా రీసెర్చ్ చేయాలి. దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తుంది దాని మీద గుర్తించి పరిష్కార మార్గాలు కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలా మేమందరం కృషి చేస్తాం. విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు. అతను అలాంటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి చేస్తాయి. నా ముందు మా చాలా మర్యాదగా ఉంటాడు, దూరంగా తిరుగుతుంటాడు. కానీ లోపల టన్ను శక్తి ఉన్నవాడు, టన్నుల శక్తి. అన్ని కూడా పెరుగుతాం. అమ్మిశెట్టి వాసు నిలబడే నాయకుడు. భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి. ఈస్ట్ లో బాధ్యతలు అప్పగిస్తే గద్దె రామ్మోహన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, వారి కోసం ఆమె వాసు ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడాలి. అన్నా నువ్వు చెప్పన్నా ఈ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కూటమికి గద్దె రామ్మోహన్ గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేసడానికి అండగా నిలబడ్డాడు. అమ్మిశెట్టి వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరఫున, జనసేన పార్టీ తరఫున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వస్తున్నాను. అలాగే గాలి పొడుగున విజయవాడ సెంట్రల్ పోయినసారి పోటీ చేశారు 2014లో మన పొండా ఉమ్మగారు. వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఆడూరి శ్రీరామ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, వారికి నా హృదయపూర్వక నమస్కారం. నాగూరు మీరా టీడీపీ ఎక్స్ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గారికి, బుడ్డా వెంకన్న గారికి, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నేను చెప్పిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇచ్చేసిన తర్వాత నన్ను ఒకటే రిక్వెస్ట్ చేశారు. నేను ఒకటే అడిగాను, ఆంధ్రప్రదేశ్ని ఎలాసిన పాలన నుంచి బయటపడేయండి, గూండాల పాలన నుంచి బయటపడేయండి, ఈ కంటికి చెప్పదగితే ఈ కంటికి నటించే వాళ్ళ నుంచి పాలన నుంచి బయటపడేయండి, మాట్లాడితే బూతులు తిట్టే వాళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించండి, మాట్లాడితే 30,000 మనకి ఆడబిడ్డలు మాయమైపోతే 30,000 మంది వారి గురించి మాట్లాడని ఈ ప్రజాప్రతినిధుల నుంచి కాపాడండి ఆంధ్ర రాష్ట్రాన్ని. 3 సంవత్సరాలు నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ కష్టాలని చెప్తే ఆమె కేంద్ర నాయకత్వం అందరూ కూర్చొని, పెద్దలందరూ కూర్చొని నువ్వు చెప్పింది సబబు, మేము కూటమిలోకి వస్తున్నాం, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం, తద్వారా మేము 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే, ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మలా.
నరేంద్ర మోదీ గారు నా పీడియలో చెప్పారు, అరాచక పాలన కూర్చోబెట్టి నేలకు తీసుకొస్తాం, వాళ్ళని ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు. సో నరేంద్ర మోదీ గారు ఇలాంటి పెద్దలు మనందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు. ఈయనకి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడుతూ ఉన్నారు. అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు, మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి, ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం, ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా? కావాలి. మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి. ఆల్రెడీ ఒకటి పెద్ద రామరావు గారు ఉన్నారు, ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయి నేను ఒక్కటే ఏం చేశాను, బైబిల్ సూక్తులు ఎదిగే కొద్దీ ఒదిగున్నాను అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడ్డాను అని నేను సైజుగా తగ్గించుకున్నాను. కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఎంతలు పెరిగానో నాకు తెలుసు. బైబిల్ సూక్తులు చిన్నప్పుడు టీచర్ తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్తులు చాలా బలంగా ఉండిపోయాడు. అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు, తమ్ముడు రాధా, ఎక్కడ తగ్గించారని అంటా ఉన్నారు. గుండెలో మొత్తం 175 నియోజకవర్గాలు మీరందరినీ మీరు బలంగా మన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారు. నిజంగా పెరిగాం. పొద్దున ఒక్కరా ఇద్దరా 10 మంది అని కాదు, ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణువు విస్ఫోటనమే వస్తుంది. అంటే మనకి 10 మంది 25 మంది 21 మంది అని కాదు, ఒక్కరున్నా 21 మంది ఉన్నా ఎంత సాధించగలం, ఎంత పోరాడగలం. అలా మనం ఎందుకు పెట్టుకున్నాను. సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వం, మా విజయవాడ సీటు పశ్చిమ బలంగా ఉంది, నాకు కూటమి కోసం తగ్గాను. మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా, 5 కోట్ల మంది ప్రజలను పరిరక్షించండి, అమరావతిని రాజధాని చేయండి, నేను తగ్గుతాను. అమిశెట్టి వాసుకి చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనకెళ్ళాడు. స్థానిక కూడా జనసేన నాయకులకి నా పేరు ఉండడానికి ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి, అసలు ఎవరికి తెలియదు విజయవాడలో నేను పెట్టిన వ్యక్తి, నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో కూడా తిడతా ఉండే ఒకటే అనిపించింది. నేను అలాంటి భయాలు నాకు లేవు. అందరు టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, జనసేనకి ఒకటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు వీరమహిళలు. క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం బేస్డ్ పార్టీ అది. నాయకులు జనం నాయకులు బలం అవుతాయి, కానీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాము. అలాంటి నన్ను కూర్చొని తిడుతూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, నాకు చెప్తే నాకు తిడుతున్నానంటే నాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ భరించకపోతే నాయకుడికి తిరుగుతాను అంత భయపడిపోతాను. అదే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజకవర్గ జనసేన మాజీ జనసేన నాయకులను క్షమిస్తున్నాను. సుజనా చౌదరి గారు మనందరూ ముందులో ఈ రోజు మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు. ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు, కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన సంబంధాలు ఉన్న వ్యక్తి, చాలా అండదండలని మనకి అమరావతికి తీసుకురాగల వ్యక్తి. ఆయన్ని త్రిమూర్తుల్లాగా 3వ నెంబర్ మీద ఉన్నారు.
కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించారు. నేను అడగట్లేదు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ, విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను. కేసీనేని చిన్ని గారు పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడు. ఒక రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నలు కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితులు నిలబడింది అని చెప్పి కేసీఆర్ చిన్ని గారు కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి తెలుగుదేశంని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకి అండగా నిలబడి రోజున మీ ఓట్లు అభ్యర్థించడానికి ఆలోచించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు వేయమని అడగను. నేను చెప్పే మాట ప్రతిదీ ఆలోచించాను. సరిగ్గా ఇంకెంత ఉంది, రేపు ఎల్లుండితో అయిపోయింది. ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి 12 గంటలకి 11 గంటలకి అయిపోతుంది. కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మనకు చాలా చాలా బాధ్యతతో వేయాలి. మీ భవిష్యత్తు ఇది. నేను కింద పడతాం, మీద పడతాం, దెబ్బలు తిడతాం, నాకేంటి సరదా చెప్పండి. పాలిటిక్స్ లో నాకేంటి సరదా చెప్పండి. బలమైన వృత్తి ఉంది, నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది. ఎక్కడికైనా పూర్వపురుషులతో కురిపించే ప్రేమాభిమానం ఉంది. ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం, పూలతోటి హర్షం వ్యతిరేకంగా మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుతున్నారు. దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు. ప్రజాస్వామ్యం విలువ మనకు తెలియదు. ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశం స్వాతంత్రం కోసం ఎంతమంది చనిపోయారు, లక్షలాది మంది చనిపోయారు. మనందరికీ పాఠాలు చెప్పారు, స్కూల్స్ లో పాఠాలు చెప్తారు. నేను ఆ పాఠాలు మర్చిపోవాలి, గుండెలో పెట్టుకున్నాను. సినిమా గొప్ప పేరు ఇచ్చిన, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చిన నాకు సంతృప్తి రావాలి. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 ఇళ్ళు వచ్చినట్టు నాకు ఆనందం. అక్కడెక్కడ ఉన్న మేడం మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చారు. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశారు? 35,000 ఎకరాలను నేను చెప్పాను. ఇంకా చిన్న రాజ్యానికి ఇంక్రిమెంటల్ గా పెంచుకున్నామన్నా కానీ ఇద్దరు వచ్చి ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలి, 33 కాదండి, 35 కాదని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, నాయకులు ఇచ్చే మాట అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి, ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా, చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే, ఒక్కరికి బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పనిచేయడం. ఇది అంబేద్కర్ గారు చెప్పేది. అంబేద్కర్ గారి విగ్రహం కానీ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరించాం. 27 దళితులకు సంబంధించిన విద్యార్థి సంబంధించిన పథకాలు తీసేశాం. బీసీలకు సంబంధించి 13 పథకాలు తీసేశాం. ఎంతసేపు కూర్చోబెట్టి ప్రాథమిక హక్కులు అందరికీ సమానం. ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరగడానికి వీలు. నాకు ఇష్టం దేశ సమగ్రత, జాతీయ భావాలు, మన నేల, మన దేశం. ఈ దేశాన్ని ఎవరు ప్రెసిడెంట్ గా అత్యంత ప్రభావితం చేసిన నాయకుడు అబ్దుల్ కలాం. రాకెట్ సైంటిస్ట్, క్షిపణి తయారు చేసిన వ్యక్తి, అణు విస్ఫోటనానికి మూలకారకుడు, అణుబాంబుని భారతదేశం న్యూక్లియర్ పవర్ చేయడానికి ఆయన ముస్లిం మతాన్ని పాటించే మహానుభావుడు. ఈ దేశం ఎప్పుడు
నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, జైనువా, సిక్కువా చూడదు. నువ్వు దేశభక్తి ఉందా లేదా చూస్తుంది. అలాంటి గొప్ప దేశాలు కొంతమంది ఇబ్బంది కలిగి చేస్తారు, భయపెడతారు. మనకి జగన్ చెప్తా ఉన్నాడు, మేము మైనారిటీ భద్రతగా ఉంటారు, జాగ్రత్త జగన్ చెప్తా ఉన్నాడు. నేను మీకు మాటిస్తున్నాను, మేమెవ్వరూ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడం. నిజంగా ఈ దేశ క్షేమాన్ని ఆలోచించేవాడు ఎవరైనా సరే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుండాలని కోరుకున్నాడు, కానీ ఇది బాగుండాలని ఎవరు కోరుకోలేదు. ప్రధానమంత్రి గారు కూడా మీకు ఏం తెలుసు, హజ్ యాత్రకి సౌదీ ప్రిన్స్ తో మాట్లాడి ఎక్కువ పెంచి సంఖ్యాబలం పెంచే హజ్ యాత్రకి భారతదేశం ముస్లింలకి ఎక్కువ కావాలి, మీరు ఇవ్వండి అంటే హజ్ యాత్రకి ఎక్కువ మందికి ముస్లింలకి భారతదేశం చేయాలిగా అవకాశం కల్పించారు. దాదాపు 18 లక్షలు అత్యధికంగా మనకి కూర్చోబెట్టి ఈ రోజు పోలీస్ వ్యవస్థ పడుతున్నారు. చిన్న గులకరాయి తగిలితే 48 గంటల్లో మీరు వ్యక్తులు పట్టుకోగలిగారు, కానీ 30,000 మంది ఆడపిల్లల దృష్టి అయిపోతే ఒక మాట తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి. ఇంతమందికి మానభంగాలు గురైతే, మానవానికి ఆందోళన కలిగితే ఒక బాధ్యత తీసుకునే ఒక అరెస్ట్ జరగలేదు. బాపట్లలో అమర్నాథ్ గౌడ్ని, రేపల్లి అమర్నాథ్ గౌడ్ని నిర్దాక్షిణ్యంగా జొన్న చెరువులో తీసుకెళ్ళడానికి మనకి పెట్రోల్ స్కాన్ చేస్తే నిందితులు పట్టుకొని వారం రోజులు తిరగక ముందే జైలు నుంచి వాళ్ళకి బెయిల్ చేశారు. ఏ సంకేతాలు పంపుతాయి అంటే నువ్వు క్రైమ్ చేస్తే, తప్పు చేస్తే నా ప్రభుత్వం ఉండగా ఉంటుందని సంకేతాలు పంపుతున్నావు. ఎందుకు 30,000 ఆడపిల్లల దృష్టి అవుతారు? ఎవరు మాట్లాడతారు? తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణంగా ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ బలంగా ఉంది. నేను కోరుకునేది విజయవాడలో గొడవలు జరగకుండా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఆ బాధ్యత ప్రత్యేకించి నేను దాని ప్రత్యేక దృష్టి పెడతాను. అలాగే మీకు ఉపాధి అవకాశాలు మీరందరూ ఏమడుగుతారు? ఇందాక అడిగారు, ప్రెస్ మీట్ లో చెప్పారు, జగన్ ఏం మాట్లాడుతున్నారు, ముస్లింస్ కి 4% రిజర్వేషన్ కల్పించాలని దాన్ని కట్టుబడి ఉన్నాం. కేంద్రం ఏం మాట్లాడుతుంది, కోర్టు పరిధి ఏం చెప్తుంది, రిజర్వేషన్ ఇవ్వకుండా కాపులు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతాం. 1950లో ఉంది కాపులు రిజర్వేషన్, తర్వాత ఇవ్వలేదు. కానీ రిజర్వేషన్ ఇవ్వకపోతే భవిష్యత్తు ఆగిపోవాలి. ఈ రోజు జగన్ మాట్లాడుతున్నారు, ముస్లింలకు 4% కట్టుబడి ఉన్నాను. నువ్వు ఇచ్చిన సిపిఎస్కి నువ్వు కట్టుబడి ఉంటున్నా, ముస్లిం రిజర్వేషన్ మీద కట్టుబడి ఉంటున్నా. నువ్వు మద్యపానం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినావు, దానికే నువ్వు కట్టుబడ్డా. ఇసుక దోపిడీని అడ్డుకుంటానని చెప్పి నువ్వు కూర్చొని నువ్వు ఇసుకని సెంట్రలైజ్ చేసావు, ఒక కంపెనీకి ఇచ్చేస్తున్నావు. కంపెనీలకి ఇన్ని రకాల మాటలు తప్పిన వ్యక్తి ముస్లిం సమాజానికి కూడా ఈరోజు ఏం చెప్తున్నాను, రిజర్వేషన్ ఇస్తాం 4% కట్టుబడి ఉన్నాం. దయచేసి ఆ మాట ఎవరు నమ్మకం. ఎందుకంటే ఇవన్నీ అయితే కాపు రిజర్వేషన్, అందరూ అన్ని కులాలు రిజర్వేషన్ కోరుకుంటున్నాయి, ఏదో కొద్ది కులాలు తప్ప. అది ఫైనల్ గా కోర్టులో జరుగుతుంది. నా కోరిక ఏంటి, నా ఉద్దేశం ఏంటంటే కోర్టులకి తెలిసే లోపు సంవత్సరాలు పట్టచ్చు, దశాబ్దాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు. ఈ లోపు పరిస్థితి ఏంటి? ఉపాధి మీకు 5,000 రూపాయల జీవితకాలం సరిపోదా? ఒక సంవత్సరానికి సరదాగా కూర్చొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 జీవితకాలం మీకు 5,000 రూపాయలు సరిపోదా? మీ కుటుంబాలకు పోషించాలి 5,000 రూపాయలకి. మరి ఏం చేయాలి? మేము ప్రతి చోట ఎందుకు చెప్తాం, మనకి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాం? కుల గణాంకాలతో పాటు ఎంతమంది ముస్లింస్ లో నేను ప్రతిభావంతులను చూశాను, ఎంతమంది ప్రతిభావంతులను చూశాను. వాళ్ళ వ్యాపారం పెట్టుకుంటే చాలా చిన్నప్పటి భూతాలు కావాలి ముస్లిం సమాజంలో కొంతమంది ప్రతిభావంతులకి. అన్ని కులాల్లో ప్రతిభావంతులు ఉన్నారు. పాడేరు ఆరుకు వెళ్తే బలమైన ఎస్టీ సమాజంలో మనకి సామాజిక వర్గంలో బలమైన మనకి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు వాళ్ళు వాళ్ళకి కావాలి. ఏం కావాలి? వాళ్ళకి బూతులు ఇవ్వాలి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, మలేషియాకి వెళ్ళాలన్నా గోల్డ్ మెడల్ కొట్టాలి అంటే అబ్బాయికి మనకి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకి బూతులు ఉండదు. ఎంతసేపు వ్యక్తుల్ని కుల గణాంకాలతో ఆపేస్తున్నాం. కుల గణాంకాలకి కొనసాగింపుగా నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు కావాలి. ఇక్కడున్న యువకులు ఉన్నాడు, నీకేం కావాలి, నీకేం అవ్వాలని ఉంది? మనకు మర్చిపోయాం. 21 years వరకు 22 ఏళ్ల వరకు నాకే తెలియదు ఏమవ్వాలో నాకే తెలియదు. చిరంజీవి గారు అంటే మా అన్నయ్య ఆయన అడిగే ప్రయత్నం
అడిగేవాడు ఎవరు, నేర్పించేవాడు ఎవరు? నేను కోరుకుంటుంది కూటమి ప్రభుత్వం మీకు పెద్దల పాత్ర వహించారు. చిరంజీవి గారు నాకు ఎలా పెద్దల పాత్ర వహించారో కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులందరూ మన యువతకి పెద్దల పాత్ర వహించారు. ఎందుకంటే మీరు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, నువ్వు అనగాని కులమా, ఎస్సీ అని తెలియదు. అన్ని కులాలలో ఉండే యువతకి, అన్ని మతాలలో ఉండే యువతకి ప్రతిభని బయటకు తీయాలి, సమర్థతని బయటకు తీయాలి. మీరు అబ్దుల్ కలాం ఉన్నాడు, లేదంటే మీరు 10,000 40,000 సంపాదించే ఇంకో 40,000 ఉపాధి కల్పించే సత్తా ఉందేమో ఎవరికి తెలుసు? ఈ రోజు భవిష్యత్తులో 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే మన యువతకి ఒక స్కిల్ సెట్ సరిపోదు, మీరు ఒక స్కిల్ సెట్ సరిపోదు, ఒక నైపుణ్యం సరిపోదు, 4-5 నైపుణ్యాలు కావాలి, 4-5 స్కిల్ సెట్స్ కావాలి. ఎవరు నేర్పిస్తారండి? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత అందుకే నేను మీకు మాటిస్తున్నాను. యువతకి మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు తిరుగుతూ నేను భరిస్తున్నాను. దేనికోసం భరిస్తాను? మీకోసం భరిస్తాను, మీ భవిష్యత్తు కోసం. నేను మీకు మాటిస్తున్నాను, నేను మీకోసం మాటిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం అధికారులు ఒళ్ళు నుంచి నేను పనిచేస్తాను. మీకోసం, మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గలం వినిపిస్తాను. రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్టలో విసిరేస్తే దాన్ని పట్టుకుని నేను మాట్లాడుతున్నాను. జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి, ఇంటి విస్తరణకి రోడ్లు వెడలు చేస్తే 3 ఇళ్ళు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి, ఒక చెల్లి వచ్చి, అన్న నాకు ఇల్లు కొట్టే వాలంటీర్ అన్న, నేను వాలంటీర్ని, నేను వైసీపీ వాలంటీర్ని, మాకే దిక్కులేదని ఇల్లు కొట్టేశారు, ప్రజ్ఞానం చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన 3వ రోజు 4వ రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు. ఎందుకు ఇల్లు నేను చదువుకుంటే వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు, చంపేస్తామని చెప్పారు. ఏం జరిగింది అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చాలా మంది జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న ఇంకా మాట్లాడితే తీసుకున్నాను. నాకు గుర్తుంది, అమ్మాయి చెప్పమ్మా నీ పేరేంటని. ఎందుకంటే పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి ఇంకా మాట్లాడాలి 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు వెళ్తే నీకు ఏమన్నా వస్తుంది అంటే నా కోరిక విన్నప్పుడు ఇది ప్రధానమంత్రి ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టాలి. ప్రధానమంత్రి గారికి అందరూ తుఫాను ఉత్సాహం తీసుకెళ్తుంటే, అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు మనం తక్కువ చేయకుండా శవమై తిరిగి వచ్చాడమ్మా. ఒక ట్రైలర్ అందరూ పట్టుకొచ్చారమ్మా. ఏం జరిగిందమ్మా అన్న? ఆ రోజు నీకు కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపులు వచ్చినాయన్నా, మా అన్నని బెదిరించారన్నా. సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం ఆ రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కొస్తారు, మార్కెట్కి వెళ్ళాడన్నా. ఇంటికి రావాలి, మధ్యాహ్నం రాలేదన్నా, సాయంత్రం రాలేదు. నెక్స్ట్ డే 24 గంటల తర్వాత నేను ముంబైకి వెళ్ళిపోయాను ఫోన్ చేశాను. ఎందుకు వెళ్ళిపోయావు అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తాను 72 గంటల తర్వాత ఆ అమ్మాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయి భయపడిపోయింది, తల్లి ఆ బిడ్డ వాళ్ళ అన్నం చంపేశారు. పోలీసు దాని మీద రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ప్రభుత్వం ఎలా ఉంటుందో, దాని మీద ఖాతరు చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, ఆ కేసు తిరిగి రీఓపెన్ చేస్తాను. ఆ బిడ్డ 7 లక్షలు, ఆ చెల్లి 7 లక్షలు రీఓపెన్ చేస్తాను. అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది. నేను వినడానికి రెడీగా ఉన్నాను. మన పశ్చిమ నియోజకవర్గం ఉంది, ఇక్కడ మనకి సమస్య ఉంది. మన నాయకులు పంపిస్తాను, వెళ్ళిపోయిన నాయకులు వదిలేద్దాం, కొత్త నాయకులు తయారు చేస్తాం. మీలో పంపిస్తున్న నాయకులు, మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం. మీ సమస్యకి మన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరణ 300 కోట్ల రూపాయలు రంగులు వేసేందుకు 1100 కోట్లు గవర్నమెంట్ భవనాలకి. మీరందరూ యువత మీరు ఆలోచించండి,
ఎప్పుడైనా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి 10 దశాబ్దంగా ఉన్నది కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి, డబ్బులు వేస్ట్ చేశారు. అక్కడ వాళ్ళు ఇష్ట రాజ్యం. ఎందుకని మీరు ఈ రోజున వస్తున్నారు, బయటికి జెండా పట్టుకుని వస్తున్నారు, తల్లిని వస్తున్నాం, ధైర్యంగా వస్తున్నాం. మీలాంటి ఆడపిల్లలకి ధైర్యం ఇవ్వడానికి, మీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికి, మీలాంటి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది. యువతకి ధైర్యం ఇవ్వడానికి, మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను. మేమందరం మీ భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి మేము అండగా ఉండడానికి ఉన్నాం. ఏం చేయాలి? డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతుంది? 2300 కోట్ల రూపాయలు 2300 కోట్ల రూపాయలు రంగులు మార్చారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఏం చేశారు? మద్యాన్ని అమ్మడం ప్రారంభించారు. 41,000 కోట్లు. ప్రజాస్వామ్యాన్ని మీరు కామర్స్ చదువుకుని, సివిక్స్ చదువుకుని ఉంటారు, హిస్టరీ చదువుకుని ఉంటారు. అందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా, దేశవానికి ప్రాథమిక హక్కులు తెలుసు కదా, మీకు అవగాహన ఉంది కదా. ప్రాథమిక హక్కులు చదువు 10th లో ఇంట్లో చదువుకుంటారు కదా. ప్రాథమిక హక్కులతో ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. ఇది నా హక్కుని మాట్లాడతాం, ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి. నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తాను, మీకు అండగా నిలబడతాను. నేను కోరుకుంటాను ఒకటే, 2047లో నీకు ఎంత ఉండేమో 18 ఏళ్ళ 20 ఏళ్ళ 2019 నీ వయసు 15 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి ఎంత 20 ఏళ్ళకి వచ్చేసావు. నువ్వు 40 ఏళ్ళకి నువ్వు ఆలోచించు, నీ వయసు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు. నువ్వు 40లోకి వచ్చేస్తా, ఊహించు. 5 సంవత్సరాల కాలం తిరిగిపోవు. నా భయం ఏంటంటే మీరు చాలా బాధ్యతగా కాలం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేసుకోకపోతే నా ఓటు పెద్ద విలువే ఉంది, నా ఓటు ఎవరికి వేసేస్తాను అలా వేయకండి. నా మాటలు కూడా గుడ్డిగా నా మాటలు మీరు ఆలోచించండి. నా మాట దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి సంపాదించుకున్నాడని రోడ్డు మీద నిలబడి అడ్డమైన సన్నాసుల చేత మాట్లాడించుకున్నాడు మీకోసం. ఎందుకంటే మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చారు. మనం భయపడిపోతే ఎట్లా? మనం సమాజంలో రౌడీలకు భయపడిపోతే ఎట్లా? సగం మధ్యతరగతి మనిషి భయపడిపోతే ఎట్లా? ధైర్యం ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. కులాలకి ఎందుకు కోరుకున్నాం? జనసేన 7 సిద్ధాంతాలు కులాలకి చాలా కీలకం. ఎంత టీవీ ఇంటర్వ్యూ చెప్తాను, వ్యాపారం చేసేటప్పుడు అన్ని కులాలు నాకు కావాలి, సినిమా యాక్ట్ చేస్తాను. నేను ఒక నా కులం అనుకుంటే నేను సంపాదించగల హిట్ అవుతుంది సినిమా. వ్యాపారం చేసేటప్పుడు నాకు అందరూ కావాలి, పని చేసేటప్పుడు నా కులం అంటే కుదరదు. ఆ సంస్కృతి మారాలి. అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం చాలా చాలా అవసరం. దాంతో అన్ని కులాల ఐక్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. నేను గుర్తించాను. కులాలకు అతీతంగా ఈ రోజున నేను కూటమిని ముందుకు తీసుకెళ్తున్నాను. అది ఎందుకని నాకు అందరూ సమానం చాటి చెప్పడానికి, అన్ని మతాలు సమానం చాటి చెప్పడానికి. ఎందుకంటే దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. మే 13న పొద్దున్నే ఎండ ఎక్కువ రాకముందే 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. మనం అడిగాం 6 గంటల నుంచి 11 లోపు మాక్సిమం 70% ఓట్లు వేసేయండి. 70% వేసేయాలి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. నేను నిలబడ్డా. ఓడిపోతున్నారు నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? అవమానం ఉండదు అనుకుంటున్నారా? కానీ అవమానాన్ని దాటి ఎందుకు నిలబడతామంటే ఆశయం కోసం నిలబడ్డ వాడికి అవమానం ఉండదు, ఓటమి ఉండదు, ముందడిగే ఉంటుంది, గెలుపు. పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తున్నాను. దశాబ్దం తర్వాత నిలబెట్టాడు. దశాబ్దం తర్వాత వచ్చి అమ్మానికి అండగా ఉంటామని చెప్పాడు. మీకు నేను మాటిస్తున్నాను, మీ కళం యువత కళం అసెంబ్లీలో వినిపిస్తాం. బీజేపీ వైఎస్ చౌదరి సుజనా చౌదరి గారు బలంగా మాట్లాడతారు. మీకోసం నేను నిలబడి ఉన్నా, బలంగా ఉండండి.
గెలిపించినాడు కదా, నిన్ను ఓడించి విజయం సాధించిన ప్రతిపక్షంలో అధికారుల్ని అన్యాయంగా అధికారులు ఇష్టానికి బదిలీ చేస్తారు. నువ్వు చేసే తప్పుడు పనులకు మరి అధికారులు బదిలీ చేయగా ఏం చేస్తారు? కూర్చోబెట్టి పుస్తకాల మీద ఊరెక్కిస్తారా? నువ్వేం చేశావు? స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వేం చేశావు? ఎన్ని అరాచకాలు చేశావు? నువ్వు కొట్టావే. నామినేషన్ వేయడానికి ఒక్కరికి అవకాశం ఇవ్వలేదే. ఈ రోజు కూర్చొని నువ్వు మాట్లాడతావా? నువ్వు నేర్పిన విద్య నిరాజాక్ష అర్థం చేసుకో. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు వైఎస్ జగన్ శత్రువు కాదు. సగటు మనిషికి వైసీపీ విజయవాడలో ఉండే వైసీపీ గుండాలకు కూడా చెప్తున్నాను, వైసీపీ గుండాకి చెప్తున్నాను, వైసీపీ గుండాలకి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు భయపడదాం అనుకుంటే గుర్తుపెట్టుకుని రెండవ పవన్ కళ్యాణ్ మీలాగా అక్కడ గనుల్ని దోచేద్దాం, ఇసుక చేస్తున్నాం, మద్యం మనడం లేదు. మీరు అడ్డగోలుగా ఉంటే గతంలో చాలా మంది నాయకులు వచ్చారు ఇక్కడికి. వైసీపీ కూడా అంటూ మీరు రోజులు మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మీరు ఓడిపోతున్నారు. ఓడిన తర్వాత నోళ్ళు అవ్వాకులు చర్వాకుల పేర్లు అంటే మీ నోళ్ళని ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు, మా కూటమి నాయకులకు బాగా తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏమి మర్చిపోలో మీ అందరికీ భవిష్యత్తులో బాగుంటుంది. మీరు చేసిన దానికి సరైన విధి విధానాలతో మీకు తెలియజేస్తాం. అలాగే మీది ఇది ఆఖరి 2 రోజులు మీ అందరూ మీరు ఒక్కడే ఓటేయడం కాదు, 10 మందిని తీసుకెళ్ళండి. ప్రతి అంశం మీద మాట్లాడండి, ప్రతి అంశం మీద అవగాహన తెలుసుకోండి. ఒకటే చెప్పి ముగిస్తాం, మీరు యువత, ఈ దేశపు కళల కలిశాలు మీరు యువత, ఈ దేశపు సంపద మీరు, ఈ దేశపు శక్తి మీరు, ఈ దేశపు ప్రవహించే కరెంటు యువతి యువకులు. మీ భవిష్యత్తే. విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, మౌలిక అవసరాలు, లా అండ్ ఆర్డర్, ఇవన్నింటినీ మేము బలంగా తీసుకెళ్తాం, మీకు అండగా నిలబడతాం. ఒకటే తెలియజేసి ఒకటే ముగిస్తాం, రాహువు పట్టిన పట్టొక సెకండ్ మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కలలేకుండా ధనాగమనం అందరితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక దుర్గాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనులోకమేతంగా దానికంగా నిల్చుంటే నరధాని ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? వైసీపీ గుండాలకి జగన్ ఇలాంటి మూర్ఖుల సమూహం, ధూర్తుల సమూహం కూర్చొని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మేము ఆపుతామంటే రాహుల్ లాగా మీరు ఎంతసేపు ఆపుతారు? ఒక సెకండ్ లేట్ అవుతుంది. తిరిగి వెలుగు అన్నా మొగవీటి రంగా గారి అబ్బాయి రాజా రాకుండా బయట ఉన్నా. నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చాడో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది, అది బయటికి తీసుకురా. వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు, మన రాధాబాబే గారు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ బాలస్వామి గారు కానీ మన వైఎస్ సుజనా చౌదరి గారు, వైఎస్ చౌదరి ఆయన 3వ నెంబర్ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు 3వ నెంబర్ మీద విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నాం. సో మన ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో, తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నా 175 నియోజకవర్గాలు తిరగలేకపోయారు. మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి, క్షమించండి. కానీ సమయం తక్కువైపోవడం వల్ల అందరినీ, అన్ని నియోజకవర్గాల ప్రజల్ని, కూటమిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో జనసేన మద్దతుదారులు, జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరూ మద్దతు తెలిపి, అలాగే అక్కడ మెజారిటీ వాళ్ళు కోరుకుంటూ, జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు
భారతీయ జనతా పార్టీ నాయకులు, మద్దతుదారులు, మహిళలు అందరూ అండగా ఉన్నారు. ఇదే కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక పేరున నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోడ్ల మీద అఖండ స్వాగతం పలికి ఆడపడుతుంది పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన.